బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది అయితే చాలా మంది ఇంతవరకు కూడా ఎదురు చూశారు. మరి ఆ సమయం అయితే వచ్చేసింది. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి మరి కంటెస్టెంట్స్ ఎవరు వెళ్ళబోతున్నారు లోపలికి అనేది అయితే డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడకపోతున్నాం విత్ ఫొటోస్ అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే కంటెస్టెంట్స్ అయితే వస్తారు, రాసి పెట్టుకోండి. మ్యాక్సిమం అయితే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఎక్కువ శాతం అయితే ఖచ్చితంగా మీరు చూస్తారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆట రంజుగా సాగాలి అంటే గనుక ఆట ఆడే వాళ్ళే కీలకం. అయితే సీజన్ హిట్ అవ్వాలన్నా లేకపోతే ఫ్లాప్ అవ్వాలన్నా కూడా ఆట ఆడే వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి ఆట ఆడేవాళ్ళు సరైన వాళ్ళు వస్తే బిగ్ బాస్ టీఆర్పీ కూడా అంతే రేంజ్లో పెరుగుతుంది. అబ్బబ్బే బిగ్ బాస్కి పెద్దగా బడ్జేమీ లేదబ్బా అని అంటున్నారు ప్రస్తుతం ఉన్న నెటిజన్లు. ఆట మొదలైన తర్వాత దానంతటా అదే వస్తుందని మనకు తెలిసిందే. ఇక బిగ్ బాస్ ఆట స్పెషాలిటీ ఒకప్పుడు అంటే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో, కానీ ఇప్పుడంతా కూడా కాస్తో కోస్తో తెలియలేని వాళ్ళు కూడా వస్తున్నారు. మరి కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా హౌస్లోకి అయితే తీసుకుంటున్నారు. మరి ఈ యొక్క బ్యాచ్లతోనే మమ అనిపిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరిని తెలిసిన మొఖాలు అయితే తీసుకొస్తున్నారు, ఎక్కువ శాతం అయితే తెలియని వాళ్ళే కనిపిస్తున్నారు. అయితే మిగిలిన వాళ్ళంతా యూట్యూబ్, సీరియల్, సోషల్ మీడియా ఇంకా చాలా బోల్డ్ అన్ని ప్లాట్ఫామ్ నుంచి అయితే కంటెస్టెంట్స్ అయితే రప్పిస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు, వీలైనంత వరకు కూడా ఆటతో పాటుగా తెలిసిన మొహాలు వస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇక వచ్చే ఆదివారం రాత్రి 7 గంటలకు అయితే బిగ్ బాస్ సీజన్ 8 అనేది ప్రారంభం కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారన్న ఆసక్తి అయితే అందరిలోనే వచ్చేసింది. ఇప్పటికే డజన్ల కొద్ది పేర్లు అయితే వినిపించాయి, కానీ ఇప్పుడు చెప్పే పేర్లు మాత్రం మీకు ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని తెలుసుకోవాలి. మరి ఆదివారం నాడు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది ఎవరు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది ఎవరు, వీటన్నిటిపై కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వస్తున్న కంటెస్టెంట్స్ ఎవరనేది అయితే చూసేద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే వివరిస్తాం. ఆర్జేగా వస్తున్నారనమాట శేఖర్ భాష. అయితే ఇతని పేరు అయితే మధ్యలో వినిపించింది, గతం నుంచి వినిపించలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఈయన కన్ఫామ్ గా వస్తున్నట్లుగా హౌస్లోకి అయితే వెళ్తున్నట్లుగా అయితే క్లారిటీ అయితే వచ్చేసింది. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో హాట్ టాపిక్ గా మారి స్టూడియోలోనే లావణ్యతో చెప్పు దెబ్బలు తిన్న ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. గత 2-3 నెలలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్ ని కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని బతికించాడు. అయితే ఏ ఛానల్ చూసినా కూడా ఏ డిబేట్ చూసినప్పటికీ కూడా మనోడే కనిపించేసరికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్ లో అయితే మాట్లాడేందుకు సిద్ధం చేశారు. మొత్తానికి పోట్లాడేందుకని కూడా చెప్పుకోవచ్చు. నిజానికి ఇతని గత సీజన్లో కూడా సంప్రదించారు, కానీ చివరి క్షణాల్లో పక్కన పెట్టారు. కానీ ఈ సీజన్ కి మాత్రం ఖచ్చితంగా ఇతడే బిగ్ బాస్ కి మెయిన్ కంటెస్టెంట్ గా అవ్వబోతున్నట్లుగా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక రెండో సీజన్ అంటే ఇప్పుడు రెండో కంటెస్టెంట్ ఎవరనేది కూడా మనం తెలుసుకోవాలి కదా, నిఖిల్ మల్యాకిల్. అయితే ఇప్పుడు ఈ యొక్క కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ బిగ్ బాస్ 8 లోకి అయితే అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఇతను కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్ లో ఒకడని కూడా తెలుస్తుంది. అయితే గోరింటాకు తో పాటు ఇతర సీరియల్ తో పాటు పాపులర్ అయిన ఇతను తాజాగా కిర్రాక్ బాయ్స్ అలాగే కిలాడి గర్ల్స్ లో మెరిశాడనమాట. అయితే మరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలనుకుంటున్న ఈ జంటతో పాటు రీతూ చౌదరి కూడా వస్తున్నారనమాట. వీళ్ళిద్దరి లవ్ కూడా కాస్త ముదిరేలా కనిపిస్తుంది హౌస్ లోకి వెళ్ళాక. అయితే జంటగా వస్తున్నాడని కూడా బట్టి చూస్తుంటే బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి గతంలో సోహెల్ వచ్చిన సీజన్ ఎలా ఎట్లా ఉండేదో మనకి తెలిసిందే కదా. కొన్ని సీన్స్ అయితే మనకి కనిపించాయి, అంటే మరీ బ్యాడింగ్ కాదనుకోండి, కాకపోతే కొన్ని సీన్స్ దగ్గర మాత్రం వాహ్ అనిపించేలాగా కాస్త రొమాంటిక్ వేలో మనకైతే బిగ్ బాస్ సీజన్ అనేది వెళ్ళాయి, మనందరికీ తెలిసిందే. మరి అటువంటి కొన్ని సీన్స్ కూడా మనకి ఈ యొక్క సీజన్ లో కూడా ప్లే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మూడవదిగా ఆదిత్య ఓం. అయితే లాహిరి 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 చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు అనమాట, దర్శకుడు కూడా, నిర్మాతగా కూడా అనేక సినిమాల్లో నటించారండోయ్. అయితే ఈ మధ్య కాలంలో ఇతను పెద్దగా కనిపించకపోవడంతో వెతికి తెచ్చి మరి బిగ్ బాస్ హౌస్ లోకి అయితే రప్పిస్తున్నారు. ఇతను కూడా కన్ఫర్మ్ అయినట్లయితే తెలుస్తుంది. కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అగ్రెసివ్ తో పాటు ఫిజిక్ కూడా గట్టిగానే ఉండడంతో
బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ల పరంగా ఆట ఆడిస్తాడనడంలో సందేహమే లేదు. మరి చూడాలి. ఇక 4వదిగా చూసుకున్నట్లయితే గనుక నైనిక అనసూర. అయితే ఈమె పేరు కూడా బాగా వినిపిస్తుంది అనమాట. ఈమె మంచి డాన్సర్ కూడా, యూట్యూబర్, చాలా షార్ట్ ఫిల్మ్స్ లో కూడా చేసింది. ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో దాదాపుగా చూసుకున్నట్లయితే 9 లక్షలు ఎంతో ఉన్నారండి. మరి పక్కగా అయితే చెప్పలేం కదా, మరి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. నైనిక అనసూర అనమాట. ఇక గ్లామర్ సొగసులు కూడా ఎక్కువగానే కాబట్టి ఈమెను కూడా బిగ్ బాస్ 8 అయితే ఫైనల్ చేశారు. మరి దీన్ని బట్టి చూస్తుంటే మనకైతే మంచిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే చాలా మందికి కొంతమంది మొహాలు అయితే తెలియదు అనమాట. ఇకపోతే 5వదిగా చూసుకున్నట్లయితే యష్మి గౌడ. సో ఈమె కూడా బాగా మంచిగా మంచి ఇన్స్టా రీల్స్ ఇట్లాగా అయితే పాపులర్ అయితే మంచిగానే సంపాదించుకుంది. ఈమె కన్నడ నటి అనమాట. కృష్ణ ముకుంద మురారి సీరియల్, ఇక స్వాతి చినుకులు సీరియల్ తో కూడా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారనమాట. ఈమె కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లో అయితే ఉన్నారు. నో డౌట్ లోపలికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. మరి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పిన కంటెస్టెంట్స్ లో మరి కొత్త పేర్లు అయితే వచ్చాయి కాబట్టి వీళ్ళైతే కన్ఫర్మ్ అయినట్లు అయితే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక 6వదిగా చూసుకున్నట్లయితే అభిరామ్ వర్మ అనమాట. అభిరామ్ వర్మ మరి వాళ్ళ ఫోటోలు కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాం, మీరు చూడొచ్చు. రాహు, నీతో వంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఇతను మోడల్ కూడా అనమాట. మిస్టర్ ఆంధ్రప్రదేశ్ గా కూడా నిలిచారనమాట. అయితే అందగాడి కాబట్టి మరి ఈ ఆట కూడా బాగానే ఉంటుందని అయితే హౌస్ లోకి రప్పిస్తున్నారు. మరి చూడాలి. అయితే వీరితో పాటు దాదాపు 14 మంది కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే మొత్తం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు చెప్తున్న లిస్ట్ లో 7వదిగా చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ అనమాట. ఇతను కూడా నటుడు. సో ఇతను కూడా మనం హౌస్ లోకి అయితే తీసుకువెళ్తున్నారు. ఇక 8వదిగా చూసుకున్నట్లయితే బెజవాడ బేబక్క. సో ఈమె పేరు కూడా బాగా వినిపిస్తుంది. హౌస్ లోకి అయితే ఈమె కూడా వెళ్తున్నట్లు. 9వ పర్సన్ గా చూసుకున్నట్లయితే కనుక కిర్రాక్ సీత. సో అయితే బేబీ ఫేమ్ యూట్యూబర్ కిర్రాక్ సీత అనమాట. ఈమె యూట్యూబర్ కూడానా. సో ఈమె కూడా వస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక 10వదిగా యాక్టర్ కయ్యూమ్. మీకు ముందు నుంచి ఇతని గాడి పేరు అయితే వినిపిస్తూనే వచ్చింది. మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పాం, చాలా అప్డేట్స్ లో కూడా ఈయన పేర్లు అయితే వినిపించింది. ఆలి తమ్ముడు అనమాట ఇతను. ఇక 11వదిగా చెప్పాలంటే విస్మయశ్రీ అనమాట. ఈమె ఏంటంటే నటి, అదే విధంగా యూట్యూబర్ కూడా విస్మయశ్రీ. సో విస్మయశ్రీ అయితే లోపలికి వెళ్తున్నట్లుగా మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక 12వదిగా చూసుకున్నట్లయితే యాంకర్ విష్ణుప్రియ. సో ఈమె పేరు అయితే వినిపిస్తుంది. గతంలో మనకి ఏంటంటే యాంకర్లని 2-3 అలా తీసుకుండేవారు కదా, చాలా సీజన్స్ లో మనకి శ్రీముఖి కూడా రావడం జరిగింది లాస్ట్ సీజన్ ఎట్లా చూసుకుంటే. అదే విధంగా మనకి ఇప్పుడు విష్ణుప్రియని అయితే లోపలికి తీసుకువెళ్ళడానికి చాలా వరకు అయితే ముందు నుంచి అప్డేట్ అయితే వినిపిస్తూనే వచ్చింది. అగ్రిమెంట్ల ప్రకారంగా కాస్త డిలే అయినట్లుగా కూడా టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నట్లుగా కన్ఫర్మ్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక 13వదిగా చూసుకున్నట్లయితే రీతూ చౌదరి. ఈమె పేరు వచ్చింది, కాకపోతే లాస్ట్ లో మీకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈమె పేరు అంటే ఎందుకు లోపలికి ఖచ్చితంగా వెళ్తుందా, లేకపోతే ఏదైనా దీనిపైన ఇంకేమైనా అప్డేట్ వచ్చిందా అనేది కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. ఇక 14వదిగా చూసుకున్నట్లయితే నాగమణికంట. సో యూట్యూబర్, అదే విధంగా నటుడు కూడా. సో లోపలికి వెళ్తున్నట్లుగా అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక 15వదిగా చూసుకున్నట్లయితే సహర్ కృష్ణన్ అనమాట. మిస్ ఆంధ్ర, అదే విధంగా నటి కూడా. ఓకే. ఇక 16వది చూసుకున్నట్లయితే ఇంద్రనైల్. ఇతగాడికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. లాస్ట్ లో ఇప్పుడు చెప్పేస్తానని మీకు. మొగల్ రేకులు ఫేమస్, మనకి తెలిసిందే, మంచి ఫేమస్ సీరియల్ అనమాట. సో అటువంటి సీరియల్లో నటుడు ఇంద్రనీల్, ఇతగాడు కూడా లోపలికి అయితే వెళ్తున్నారు. బట్ ఒక చిన్న అప్డేట్ వచ్చింది. అయితే 17వదిగా చూసుకున్నట్లయితే న్యూస్ రీడర్ కళ్యాణి. ఈమె అయితే కాస్త డౌట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతారు, కాకపోతే ఈమె కొంచెం డౌట్, వెళ్ళొచ్చు కాకపోతే డౌట్ అనమాట. ఇక 18వదిగా చూసుకున్నట్లయితే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ అనమాట. ఇతను మన లోపలికి వెళ్తే కొంచెం ఫన్ జనరేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది, కానీ ఇప్పుడు కూడా ఇతను డౌట్ అనమాట. వీళ్ళిద్దరు కూడా కాస్త డౌట్లు అయితే ఉన్నారు ఇప్పుడు చెప్పిన లిస్ట్ లో. ఇక ఈ యొక్క 18 మంది లిస్ట్ లో ఆదివారం నాడు హౌస్ లోకి వెళ్లేది 14 మంది. అయితే మిగిలిన 4గురిని చూసుకున్నట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే పంపించనున్నారు. రీతూ చౌదరి, ఇంద్రానీలు వైల్డ్ కార్డ్ ద్వారా తర్వాతి వారాల్లో హౌస్ లోకి వెళ్తారని లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే అండి ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది. మీకు ఇందాక చెప్పాను కదా, రీతూ చౌదరి విషయంలో, అదే విధంగా ఇంద్రానీల్ విషయంలో ఒక అప్డేట్ అయితే వచ్చిందని. అదేటో కాదు, ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందడం జరిగింది. మరి ఈ యొక్క తర్వాతి వారాల్లో హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అయితే లోపలికి వెళ్లే అవకాశాలు అయితే వీళ్ళిద్దరూ ఉన్నాయి. మరి ఇంతవరకు చెప్పిన అప్డేట్ మీకు క్లారిటీగా అయితే మీకు ఇచ్చేసాను. మరి తర్వాత వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు ఇస్తానండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా బిగ్ బాస్ అయితే మిస్ కాకుండా మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఒక లైక్ అయితే వేసేసండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి.